వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని ప్రజలు కూడా అగ్ని ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పెద్ద పెద్ద నగరాల్లోని ఓల్డ్ సిటీలో అనుకోని అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుందని, రహదారులు ఇరుకుగా ఉండడం, షాపులపై అంతస్తులో నివాసాల గృహాలు ఉండడం ఇలా పలు కారణాలు ఉంటాయన్నారు. ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్ చార్మినార్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అధికంగా ఉండడానికి కూడా ఇవే కారణాలు స్పష్టమవుతున్నాయన్నారు. మన రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి తదితర పెద్ద పట్టణాల్లో సైతం ఈ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కావున ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించిన వారవుతారని వివరించారు. సమావేశంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ డి మురళీమోహన్, అడిషనల్ డైరెక్టర్ టి ఉదయ్ కుమార్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కె వినయ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన హైదరాబాద్ నడిబొడ్డున చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం పెద్ద ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించింది. మీ అందరికీ తెలుసు, 17 మంది అసూలు బాసారు. మనందరికీ సుపరిచితమే, హైదరాబాదు మా అందరికీ తెలుసు. ఈ చార్మినార్లో ఇరుకు రోడ్లు ఉంటాయని, పాత భవనాలు ఉన్నాయని, కింద ఫ్లోర్స్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయని, పైనే ఎంతోమంది నివసిస్తూ ఉంటారనేటువంటిది వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రమాదం జరగటం, ఇంతమంది చనిపోవటం మనందరినీ కలిచివేసింది. వాళ్ళందరికీ ఏంటంటే నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ప్రెస్ మీడియా తరఫున మీరు చాలామంది స్పందించారు. అన్ని ప్రధాన పత్రికల్లో ఎడిటోరియల్స్ రాశారు. ఈ ఎడిటోరియల్స్ నేను చదివా. హిందూలో ఓల్డ్ అండ్ అన్సేఫ్, ఈనాడులో అలక్ష్యమే అగిరవ, ఆంధ్రప్రభలో నగరం భద్రవేన. ఈ నగరం అనే తాత్పర్యానికి మనం ఓల్డ్ సిటీ హైదరాబాద్నే ఎంచుకోవాల్సిన పని లేదు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, విజయవాడ నగరంలో ఉన్నాం. విజయవాడ నగర నడిబొడ్డున కూడా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు ఉన్నాయని మీ అందరికీ సుపరిచితమే. అలానే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. విశాఖపట్నమే కాకుండా తిరుపతిలో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఉన్నటువంటి హ్యాండ్లూము, టెక్స్టైల్స్కి ప్రసిద్ధి కాంచినటువంటి టౌన్స్ కొన్ని ఉన్నాయి, పాత టౌన్స్. మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం, చీరాల, వెంకటగిరి, నగిరి, అలా ఏంటంటే మోస్ట్ ఫేమస్ శారీలు, బట్టలు, రకరకాల తయారు చేసేవారు. ఎప్పటి నుంచో స్థిరపడినటువంటి నగరాలు, ప్రసిద్ధి చెందినవి. ఆ ప్రాంతం పేరు మీదే ఆ బట్టలకి ఒక బ్రాండు. కానీ వాటన్నిటిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, కింద బట్టల షాపు, పైన వారు నివాసం ఉండటం జరుగుతుంది.
సో బట్టల షాపు ఎంత ప్రమాదకరమైందో మీకు అందరికీ తెలుసు. ఒక చిన్న స్పార్క్ వేస్తే మనం పట్టుకునే బట్టలు చాలా అందంగా ఉంటాయి, రకరకాల రంగుల్లో బ్యూటిఫుల్గా. కానీ అవన్నీ కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్, అత్యంత వేగంగా ఈ ఫైర్ని క్యాచ్ చేస్తాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి టాక్సిక్ ఫ్యూమ్స్ని క్షణాల్లో వెదజల్లుతాయి, కమ్మి వేస్తాయి. అది ఎంత ప్రమాదకరం అనేది మీరందరూ కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో కొన్ని వారాలు చాలా తక్కువ స్మోక్ వస్తుంది, అందుకనే ఎఫ్ఆర్ఎల్ఎస్ వైరస్ అంటారు. పోనీ ఏమైనా పెద్ద ఖరీదా అంటే కాదు, అవి మీటర్కి 3 రూపాయలు ఎక్స్ట్రా అండి. అందుకనే నేను అంటున్నా అవి అఫోర్డబుల్ అని. మీరు ఏసీ పెట్టుకునేటప్పుడు ఈ వైర్లు కూడా దాంతోపాటు ఇలా ఎఫ్ఎల్ఆర్ఎస్ వైర్లు పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా మటుకు ప్రమాదం తగ్గిపోతుంది. రెండోది మనం ఏం చెప్తున్నామంటే, అసలు ఈ ప్రమాదం ఒకవేళ జరగటానికి అవుతుంది అనగానే ఆపేయాలనుకోండి, ఆటోమేటిక్ స్విచ్లు ఉండాలి. దాన్నే మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ అని అంటారు. ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్స్ కూడా వచ్చినాయి. అవి టకటగా ట్రిప్ అయిపోతాయి. మేబీ ఇండియన్ కండిషన్స్లో అవి టూ సెన్సిటివ్ ఏమో. అందుకని మేము కనీసం ప్రతి హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి మీరు ఎంసీసీబీ అదెంతో పెద్ద ఖరీదు అనుకుంటున్నారా? కాదు, 1000-1500 ఉంటుంది. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? ఏమాత్రం కరెంట్ లీకేజ్ అవుతుంది అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కాబోతుంది అనగానే ట్రిప్ అయిపోతుంది. అంటే ఈ ప్రమాదం పెద్దది కాదు. అంటే చాలా తక్కువ ఖర్చుతోటి కొన్ని సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఈ ప్రమాదాన్ని నివారించడానికి అవకాశం ఉందని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను మీ ద్వారా. అదిగో చాలామంది మన రాష్ట్రంలో కింద షాపులు, పైన అపార్ట్మెంట్లు, దయచేసి గమనించమని నేను కోరుతున్నాను. సో అందువల్ల ఎలక్ట్రికల్ సేఫ్టీలో ప్రధానంగా మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్, రెండోది ఎఫ్ఆర్ఎల్ఎస్ కేబుల్స్, అంటే తగలబడిన పొగరాదు, కానీ ఖరీదు మాత్రం అఫోర్డబులే. మూడోది అదే చెప్పా కదా, లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలని చెప్పి. అంటే ఆ వైర్ ఏదైతే నెట్వర్క్ ఉందో ఈ బరువుని మోయగలదా లేదా అనేది చెక్ చేసుకొని కొత్త గ్యాడ్గెట్లు టక్టగా ప్లగ్ఇన్లు పెట్టుకుంటానికి టప్పుడు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నాలుగో విషయం ఏంటంటే, జనరల్గా ఈ వైరింగ్ని మనం గ్రౌండ్ పెట్టామన్నమాట. ఏదైనా పెద్దగా ఇలా కరెంటు ప్రవహిస్తుంటే అన్నిటికన్నా సింక్ ఏంటంటే వాటర్కి సింక్ లాగా భూమే. ఆ భూమికి కనెక్ట్ చేసి ఉంటే ఈ ప్రమాద తీవ్రత పెరగకుండా ఉంటుందన్నమాట. అందుకని సర్క్యూట్ని ఎప్పుడు కూడా ప్రాపర్గా, దానికి కొన్ని చిన్న పద్ధతులు ఉంటాయి. దానికి ఏదో పెద్ద ఖరీదైన వ్యవహారం కాదు, 5-10 వేల్లో చేసుకోవచ్చు. దాన్ని ఎర్తింగ్, ప్రాపర్గా గ్రౌండింగ్ అని అంటారు. అంటే ఈ సర్క్యూట్స్ని ఎక్కడైనా లీక్ అవుతుంటే టకటక ఆ లీక్ అయ్యే కరెంట్ గ్రౌండ్లోకి వెళ్ళేటట్టు, భూమి మీద పడేటట్టు ఏర్పాటు చేయటం అనేది ఇంపార్టెంట్. ఇంతేనండి, ఇది ఎలక్ట్రికల్ సేఫ్టీ చెక్ లిస్ట్. ఇది నేను వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో నేను సైన్ చేసే ప్రతి ఎన్ఓసిలో, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లో, ఫస్ట్ ఐటమ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ. ప్రతి బిల్డింగ్కి నేను సైన్ చేసిన దాంట్లో ఇది ప్రధానంగా ప్రస్తావించేటువంటి ఐటమ్. సో ఇవాళ కొత్తగా ఆలోచించి చెప్పట్లా, నేను చేసేది ఆచరణలో ఉన్నది, మిగతా వాళ్ళకి అందుబాటులో మీ ద్వారా కావాలని, ఒకవేళ అది పాటిస్తే ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని, అదే మేము ఆచరణలో పెట్టామని మీకు మనవి చేస్తాం.
దాని తర్వాత సార్ ఇక్కడ ప్రమాదం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయితే చనిపోయింది స్మోక్ మూలంగా, ఇన్హలేషన్ మూలంగా, అంటే ఈ పొగ మూలంగా. సో అందువలన మనం ఏమనుకుంటున్నామంటే ప్రతి బిల్డింగ్లో స్మోక్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఆ స్మోక్ మేనేజ్మెంట్ అంటే మాకేం తెలుసు అండి, ఇది ఏదో పెద్ద గ్రీకు లాటిన్ కూడా లాగా ఉంది గందరగోళంగా అని మనం అనుకుంటాం. అలా అనుకోవాల్సిన పని లేదు. సింపుల్గా చెప్పాలంటే అండి, ఇది ఎయిర్ కండిషన్ రూమ్ అనుకోండి, ఇది ఎయిర్ కండిషన్ రూమే అనుకోవటం ఏంటి, ఇది ఎయిర్ కండిషన్ రూమ్. ఈ రూమ్ మీరు చూస్తే ఎక్కడ కిటికీలు లేవు, ఉన్న క్లోజ్ చేసి పడేసాం. ఎందుకని ఏసీ ఎస్కేప్ అయిపోతుంది. ఇక్కడ పొగ రావడం మొదలెట్టింది అనుకోండి, ఎక్కడికి బయటికి పోదు. బయటికి పోవడానికి అవకాశం లేకుండా మనం బంద్ చేస్తాం. ఎందుకని ఏసీ పోతుందేమోనని చెప్పి మనం పూర్తిగా దీన్ని క్లోజ్ చేయడం మొదలుపెట్టాం. ఎగ్జాక్ట్లీ మీరు గమనిస్తే చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్లో కూడా అన్ని కిటికీలు మూసేయటానికి కారణం ఏసీ పెట్టుకోవడమే. సో అందువల్ల మీరు ఎప్పుడైనా ఏసీ పెట్టుకుంటే 2 చిన్న మార్గాల్ని నేను మీకు చెప్తున్నానండి దీంట్లోంచి బయటపడ్డాను. నెంబర్ 1 ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే ఏదైనా ఏసీ బెడ్రూమ్కి కానీ, రూమ్కి కానీ, హౌస్కి కానీ, ఈవెన్ ఆఫీస్కి కానీ కొంత పోర్షన్, ఒక బాల్కనీ, చిన్న బాల్కనీ వితౌట్ ఏసీ లేకుండా ఎయిర్కి, ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయి ఉందనుకోండి, ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే పొగ వస్తుందంటే జస్ట్ ఆ దాన్నే బ్రీదింగ్ బాల్కనీ అని పేరు పెట్టా. ఆ బాల్కనీలోకి వెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, మనకు ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. సో చనిపోవడానికి అవకాశం లేదు. అందుకని మీ ఇంట్లో కూడా ఏసీ పెట్టుకుంటున్నారనుకోండి, అన్నీ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చేస్తారు. కాబట్టి కనీసం కొంత పోర్షన్, ఒక బాల్కనీ ఉండేటట్టు దయచేసి చూసుకోండి. అది కూడా కుదరని పక్షంలో